కూలీ. తమిళ్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు నుండి నాగార్జున, కన్నడ నుండి ఉపేంద్ర, మలయాళం నుండి సోబిన్, హిందీ నుండి ఆమీర్ ఖాన్. వీళ్ళందరినీ డైరెక్ట్ చేసేది లోకేష్ కనగరాజ్ అంటే మనం ఏ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం చెప్పండి? పెట్టుకోవడంలో తప్పు లేదు. లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలు అలాంటివి. అనౌన్స్‌మెంట్ టైమ్‌కి వచ్చే హైప్ కంటే రిలీజ్ టైమ్‌కి భారీగా పెరిగిపోయింది. మరి అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో వచ్చిన 'కూలీ' బాగుందా లేదా తెలుసుకోబోయే ముందు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా థియేటర్ రివ్యూస్ అందరికంటే ఫస్ట్ ఇస్తాం. సో, మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దేవ ఒక మ్యాన్షన్ నడిపే సాదాసీదా వ్యక్తి. సడెన్‌గా అతని బెస్ట్ ఫ్రెండ్ చనిపోతారని తెలుస్తుంది. అతని ఫ్రెండ్ ఎలా చనిపోయాడు? దేవాకి ఎందుకు ఈ ఫ్రెండ్ అంత ఇంపార్టెంట్? ఈ స్టోరీలో సైమన్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది మిగతా స్టోరీ అన్నమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆయన ఒక్కరే. ఒక్కసారి సైన్ చేశాక డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేంత డెడికేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది సినిమాలో. ఆ వేరియేషన్ సూపర్బ్‌గా పోర్ట్రే చేశారు యాజ్ యూజువల్‌గా. ఇంకా స్టైలు, స్వాగ్ గురించి స్పెషల్‌గా నేను చెప్పాలా? చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ అండ్ రజనీ మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అవి భలే అనిపిస్తాయి. చిటుకు వైబ్‌లో డాన్స్‌కి అయితే విజిల్సే. కింగ్ నాగార్జున సైమన్ చాలా డెడ్లీ విలన్ రోల్‌లో నాగుండడం వల్ల క్యారెక్టర్ సింపుల్‌గా ఉన్నా సీన్స్ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. కొన్ని షాట్స్ సాలిడ్ పడ్డాయి. అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అనిరుద్ బీజీఎం యాజ్ యూజువల్‌గా సూపర్‌గా ఉండింది. సీన్స్‌ని చాలా ప్లేసెస్‌లో హుక్ అయ్యేలాగా, ఎన్హాన్స్ చేసేలాగా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. కొన్ని చోట్ల రిపిటేటివ్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే బాగుంది. ఉపేంద్ర గారికి సాలిడ్ సీక్వెన్స్ పడింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నారు ఆ సీక్వెన్స్‌లో. రజిని అండ్ ఉప్పిని సేమ్ ఫ్రేమ్స్‌లో చూడడం భలే అనిపించింది. హుక్ ఫైట్ సీక్వెన్స్ అయితే హైలైట్ సినిమా మొత్తంలో. కరెక్ట్ టైంకి వస్తుంది ఆ సీక్వెన్స్. ఎలివేషన్స్ పడతాయి బ్యాక్ టు బ్యాక్ విత్ అనిరుద్ ఫ్యూజన్ బీజీఎం అరుపులంతే. రైటింగ్ బై లోకేష్ కనగరాజ్ వాస్ గుడ్. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఎలక్ట్రిక్ చైర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. అండ్ ఈ మూవీలో 2 డిఫరెంట్ వరల్డ్స్. కూలీ అంటే ద బేస్ ఆఫ్ ది నెట్వర్క్ అండ్ గ్యాంగ్‌స్టర్స్ అంటే టాప్ ఇన్ ద నెట్వర్క్. వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ నెరేటివ్‌ని డెవలప్ చేశారు. వాటిని ప్యారలల్‌గా రన్ చేస్తూ ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్‌ని అయితే మెయింటైన్ చేశారు ఫర్ ద మోస్ట్ పార్ట్. అక్కడక్కడ చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తూ వస్తారు. అవి హెల్ప్ చేసి ఎంగేజ్ చేయడానికి. ఒక చంద్రముఖి అక్క క్యారెక్టర్ ఉంటది. ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్‌ని. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డిజైన్ పరంగా సినిమా మంచి స్టాండర్డ్స్‌లో ఉంటుంది. బ్యాక్ షాట్స్ సూపర్‌గా ఉంటాయి సినిమాటోగ్రఫీ పరంగా. కొన్ని ఫ్రేమ్స్ అండ్ కలర్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. నెగెటివ్స్ మాట్లాడుకునే ముందు లోకేష్ కనగరాజ్ ఒక డైరెక్టర్‌గా న్యాయం చేయలేదు సినిమాకి. అంటే అంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు భయ్యా అసల. కంప్లీట్‌లీ స్టోరీ డ్రివెన్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు లోకి. అది మేజర్ ఇష్యూ అయిపోయింది. ఎలివేషన్స్ పెద్ద పడలేదు. అండ్ పడ్డ కొన్ని కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు మనకి. డైరెక్షన్ మేజర్ ప్రాబ్లమ్ అనడానికి ఇంకో రీజన్. ఇన్ఫర్మేషన్ డంపింగ్ అవుతది మూవీలో. అంటే ఒక విజువల్ లేకుండా అంటే ఇన్ఫర్మేషన్‌ని గ్రాస్ప్ చేసుకోవడం కష్టం నార్మల్ ఆడియన్స్‌కి. ఐ మీన్ తన ఇంపాక్ట్ ఆర్ ఇంటెన్షన్ అర్థం అవ్వదు. స్క్రీన్ ప్లేని టైట్ చేయడానికి తీసుకున్న చాయిస్ అయినా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ దేవ బ్యాక్ స్టోరీని ప్రాపర్‌గా చూపించకపోవడం. అనుకోని ఉంటారు ఇవన్నీ రజనీ గారు చాలా చేశారు. మళ్ళీ కొత్తగా ఏం చేస్తారు అని. బట్ బేస్ సరిగ్గా లేనప్పుడు ఎలివేషన్స్ ఫుల్‌గా ఎక్కడ పండుతాయి చెప్పండి? ఎక్కడో బ్యాలెన్స్ తప్పింది సినిమాలో. అండ్ అది చాలా ఎఫెక్ట్ చేసింది. ఎడిటింగ్‌లో కూడా ఇది తెలుస్తుంది. ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. ఎడిటింగ్ అండ్ సినిమా లాంగ్ అనిపిస్తది కొన్ని చోట్ల. అండ్ హైస్ కన్సిస్టెంట్‌గా లేనందువల్ల లెంత్ ఫీల్ అవుతాం. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. చాలా జనరిక్‌గా ఉంటుంది. నాకు చేశారు అన్న ఫ్రెష్‌నెస్ తప్పితే నథింగ్ ఈస్ యాక్చువల్లీ ఫ్రెష్ అబౌట్ ద క్యారెక్టర్. అమీర్ ఖాన్ క్యామియో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆయన బాగా చేశారు కానీ ఒక యాక్షనెడ్ సీన్ లాగా ఉంటుంది తప్ప దాని నెసెసిటీ అయితే లేదనిపించింది. ఒక ఫుల్ సర్కిల్ తీసుకోవడానికి పెట్టారు. బట్ ఏమో ఇంపాక్ట్ అయితే లేదు. బట్ రజనీ, ఉప్పి అండ్ ఆమీర్‌కి ఒక షాట్ ఉంటది. అది సూపర్ ఉంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అంతగా ఎక్కలేదు. చాలా రొటీన్‌గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ పరంగా రజనీ, ఉప్పి అండ్ నాకు కాకుండా శోభన్ డిడ్ ఎ గుడ్ జాబ్. మంచి వేరియేషన్స్‌ని నీట్‌గా పోర్ట్రే చేశారు. ఈయన వైఫ్‌గా చేసిన ఆవిడ కూడా బాగా చేసింది. శృతి హాసన్‌ది ఫుల్ లెంత్ రోల్. ఒక క్యారెక్టర్ డ్రివెన్ రోల్ కనిపించింది. చాలా రోజులకి అండ్ డీసెంట్‌గా చేసింది. సత్యరాజ్ అండ్ మిగతా అందరూ కూడా బాగా చేశారు. ఓవరాల్‌గా కూలీలోకి స్టోరీ టెల్లింగ్ అండ్ రజనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాలెన్స్ అవ్వక మధ్యలో నలిగిపోయిన సినిమా. లోకేష్ సినిమాగా పరంగా పర్లేదనిపించినా మనం సినిమాకి వెళ్ళేది రజనీ కోసం. ఆ పరంగా సాటిస్ఫై చేయని ఒక సినిమా. ఒక యావరేజ్ సినిమా. సినిమా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.